డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో రీవెరిఫికేషన్ పేరుతో కాలయాపన ఆపాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. మహేశ్వరం మండలం మహంకాల్ ప్రాంతానికి చెందిన లబ్ధిదారులు హిమాయత్ నగర్ లోని తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇక 2023లో కేసీఆర్ హయాంలోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రీవెరిఫికేషన్ చేసి కొత్త పట్టాలు ఇస్తూ గుర్తు చేశారు. తమను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయినా ఇళ్లను తమకు అప్పగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. 3 ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న 141 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. మేము ఒప్పుకునేదే లేదు, ఈ రోజు ఎక్కడి నుంచి పోయేదే లేదు. కలెక్టర్ ఆఫీస్ పోతే హౌసింగ్ బోర్డు కాడే ఉన్నదంతా అంటారు. ఈ హౌసింగ్ బోర్డు కాడే తేలాలా, మా సేవలు ఎక్కడనే కొట్లాడాలా, మా ఇల్లు మాకు కావాలి. మీ మీడియా వాళ్ళు గాని, ఇప్పుడు ఈ అధికారులు గాని, రేవంత్ రెడ్డి సార్ గాని ఓట్లకు వచ్చినప్పుడు, ఇంటికి 5 ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు, సీట్లు పట్టుకుని వచ్చినప్పుడు దండాలు పెడుతున్నాయా? ఇప్పుడు మీకు దండాలు పెడుతున్నాం. మా దండాలు మీకు ఇల్లు రావట్లేదయ్యా, మా మరలు మీకు ఆలకించడానికి అర్థం కావట్లేదయ్యా. మేము నిరుపేదలు అయ్యా. నా పేరు విజయలక్ష్మి అండి. మాకు గత ప్రభుత్వం ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇండ్లు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాల నుండి మా కోర్టుకు వేసినాక మేము ఎలిజిబిలిటీ అని వచ్చినాక కూడా మేము ఇక్కడికి హౌసింగ్ బోర్డుకి వస్తే కోర్టు కూడా ఇవ్వమని చెప్పింది. కోర్టు తీర్పులో కూడా మా ఇండ్లు మాకు ఇవ్వమని చెప్పింది. ఇందులో ఎవ్వరికి ఇండ్లు లేవు, అందరు ముసలోళ్ళు, అందరూ ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళే ఉన్నారు. మేము కలెక్టరేట్ దగ్గరికి పోతే ఇక్కడికి పోతే హౌసింగ్ బోర్డు కానీ ఇట్లా తిప్పుతా ఉన్నారండి. ఎండలో ఇంతమంది మేము సంవత్సరం నుండి తిరుగుతున్నామండి. ఏం పట్టనట్టుగా గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా తిప్పిస్తుంది. ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ లేదండి, ఈ ఎంక్వైరీలు ఎక్కడ లేదు. ఓన్లీ సర్దార్ నగర్ ఫేజ్ 1 లో మాత్రమే ఓన్లీ 11 బ్లాకులు మాత్రమే ఎంక్వైరీ అని పెట్టారు. మిగతా వాళ్ళందరికీ ఏ ఎంక్వైరీ లేకుండా ఇచ్చిరండి. నిన్న మొన్న హైదరాబాద్ లో వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఏ ఎంక్వైరీ లేకుండా అందరికి అలాట్ చేశారు. మేమేం పాపం చేసినామండి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? అసలు ఎందుకు ఇవ్వట్లేరంటే సమాధానం చెప్తారు. అందరు లెటర్లు తెచ్చిపెట్టమన్నారు. ఎంక్వైరీ మీద 3 ఎంక్వైరీలు చేశారండి. ఎంక్వైరీలో కూడా ఎలిజిబిలిటీ అని కలెక్టర్ అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఇక్కడ ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగిందో మాకు తెలియట్లేదండి. మేము ఒప్పుకునేదే లేదు, ఈ రోజు ఎక్కడి నుంచి పోయేదే లేదు.